హాయ్ గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇమ్మోర్టాలిటీ అదే అమరత్వం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి దేవుడు కనిపించి ఏదైనా వరం కోరుకో నాయనా అని అడిగితే చాలామంది కోరుకునే వరం ఏమిటో తెలుసా? కొందరేమో వాళ్ళకున్న కోరికలను కోరుకుంటారు, ఇంకొందరేమో మేము కోటీశ్వరులు కావాలని కోరుకుంటారు. ఎనీవేస్ చాలామంది కోరుకునేది డబ్బే, కానీ నాలాంటి వాడు మాత్రం ఖచ్చితంగా కోరుకునేది ఏమిటో తెలుసా? అమరత్వం. చావకుండా బ్రతికే ఉంటే అలాంటి డబ్బు చాలా సంపాదించవచ్చు. అయినా ఈ కలికాలంలో దేవుడు ఎవరికి కనిపించడు, కనిపించినా కానీ వరాలు ఏమి ఇవ్వడులే. కానీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో చాలామంది ఋషులు, రాక్షసులు, దేవతలు అమరత్వం పొందాలని ఘోర తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. మన పురాణాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు బ్రతికే ఉన్న సప్త చిరంజీవులు ఎవరు, వాళ్ళు ఎలా అమరత్వాన్ని పొందారు అనేది చూద్దాం. కొందరేమో వరం వల్ల అమరులైతే ఇంకొందరేమో శాపం వల్ల అమరులయ్యారు. అయితే ఈ సప్త చిరంజీవులకు కలియుగంలో అవతరించే కల్కి అవతారంతో సంబంధం ఏంటి అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 7, మహాబలి చక్రవర్తి. ఈయన్ని బలి లేదా బలి చక్రవర్తి అని కూడా పిలవచ్చు. బలి అసురులకు రాజు. చెప్పాలంటే ఈయన కూడా రాక్షసుడే. బలి ప్రహ్లాదుడి యొక్క మనవడు. ప్రహ్లాదు కూడా రాక్షస వంశానికి చెందినవారే. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. ఈ విరోచనుడి కుమారుడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బలి చక్రవర్తి. బలి రాక్షసుడు అయినప్పటికీ ఈయన చాలా మంచివారు, ధర్మంని ఆచరించేవాడు, తన ప్రజలను చాలా బాగా చూసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే ఈయన మహానుభావుడు అనుకోండి. మన పురాణాల్లో రాక్షసులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు. దేవతలపై యుద్ధాలు చేసి ప్రజలను హింసించేవాళ్ళు. కానీ బలి చక్రవర్తి మాత్రం అలా కాదు, ఫుల్ ఆపోజిట్. అదేవిధంగా ఈయన చాలా పవర్ఫుల్. రాక్షసులకు రాజంటే ఆ మాత్రం ఉండాలి. అలాగే ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఒకసారి బలి తన ఆధిపత్యాన్ని ముల్లోకాల్లో చెలాయించడానికి అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమవుతాడు. అశ్వమేధ యాగం అంటే చాలామందికి తెలుసు అనుకుంటా. ఇంకా ఈ విషయం తెలుసుకున్న దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తమను కాపాడమని వేడుకుంటారు. ఎందుకంటే బలి ఎంత మంచి వాడైనా కానీ అతను ఒక రాక్షసుడు కాబట్టి ఒకవేళ అతను ముల్లోకాలను జయిస్తే అటు దేవతల పని ఇటు మానవుల పని అయిపోయినట్టే. ఇంకా దేవతల మొరను విన్న శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి అశ్వమేధ యాగం చేస్తున్న బలి దగ్గరకు వెళ్తాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. బలి దానంలో కూడా చాలా గొప్పవాడు. అశ్వమేధ యాగం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు బలిని దానం ఏమడిగినా కానీ ఇచ్చేస్తాడు. అలా వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిని 3 అడుగుల స్థలం అడుగుతాడు. దానికి బలి 3 అడుగులే కదా అని చెప్పి దానం ఇచ్చేస్తాడు. అప్పుడు వామనుడు ఈ విశ్వమంతా తానే అయ్యి, అంటే అంత పెద్ద ఎత్తు పెరిగి 1 అడుగు భూమి మీద, 2వ అడుగు స్వర్గం మీద, ఇంకా 3వ అడుగు ఎక్కడ పెట్టాలని బలిని వామనుడు అడగగా తానే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న బలి ఆ 3వ అడుగు నా తల మీద పెట్టు స్వామి అంటాడు. వామనుడు పెట్టిన ఆ 3వ అడుగుకు బలి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. బలి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు చిరంజీవిగా ఉండని వరం ఇస్తాడు. అప్పటి నుండి బలి సంవత్సరానికి ఒకసారి పాతాళ లోకం నుండి బయటకు వచ్చి తన ప్రజలను చూసి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం చెప్పాలి, బలి చక్రవర్తిది కేరళనే. అందుకే కేరళలో సంవత్సరానికి ఒకసారి ఓనం పండుగ జరుపుకుంటారు. నెంబర్ 6, విభీషణుడు. చాలామందికి ఈయన గురించి తెలిసే ఉంటుంది. రామాయణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. రావణాసురుడి తమ్ముడు. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ విభీషణుడికి అలాంటి గుణాలు లేవు. చాలా మంచివాడు, ధర్మం తెలిసినవాడు, అలాగే అమితమైన రామభక్తుడు. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్తాడు. రాముడు గురించి తెలుసుకున్న విభీషణుడు సీతాదేవిని ఇలా అపహరించడం తప్పని తన అన్న రావణుడిని చాలాసార్లు హెచ్చరిస్తాడు. కానీ రావణుడు తమ్ముడు మాట వినకుండా తనని రాజ్య బహిష్కరణ చేస్తాడు. అలా విభీషణుడు వెళ్ళి శ్రీరాముడిని కలుసుకుంటాడు. రాముడు రావణుడిని గెలవడానికి విభీషణుడు కూడా చాలా సాయం చేస్తాడు. ఆ తర్వాత రాముడు రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవిని తీసుకెళ్తాడు. రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజును చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన అవతారాన్ని విడిచిపెట్టే ముందు విభీషణుడు కూడా నా శరీరాన్ని నేను వదిలేస్తాను అంటాడు. అప్పుడు రాముడు నేను మళ్ళీ కలియుగంలో కల్కి అవతారంగా జన్మిస్తాం, అప్పుడు కూడా అధర్మంపై నేను యుద్ధం చేస్తాను, అప్పుడు కూడా నువ్వు నాకు సాయం చేయాలని చెప్పి అప్పటి వరకు ప్రజల్ని ధర్మ మార్గంలో క్రమశిక్షణలో పరిపాలించమని రాముడు విభీషణుణ్ణి చిరంజీవిగా ఆశీర్వదిస్తాడు.
నెంబర్ 5 కృపాచార్య. మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో ఈ కృపాచార్య కూడా ఒకరు. కృపాచార్య బ్రహ్మ యొక్క 4th ఇన్కార్నేషన్. శరతవన జానపదాలకు పుడతాడు ఈ కృపాచార్యుడు. అయితే కృపాచార్యుడిని శాంతను అనే రాజు దత్తత తీసుకుంటాడు. కృపాచార్య మరియు తన చెల్లి కృపి ఇద్దరు కవలలు. కృపాచార్య ఎంతటి వీరుడంటే మహాభారత కురుక్షేత్రంలో ఒకేసారి 60,000 మంది సైన్యాన్ని చంపేశాడు. పాండవులకు కౌరవులకు గురువు ద్రోణాచార్యుడు. అయితే ద్రోణాచార్యుడి కంటే ముందు వీళ్లకు గురువు కృపాచార్యుడే. అందుకే కృపాచార్యును ఆది గురువు అంటారు. ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా కృపాచార్య మాట కొరకు ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు గురువు అవుతాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో కృపాచార్యుడు కౌరవుల వైపు ఉండి పోరాడాడు. అధర్మం వైపు ఉన్నప్పటికీ కృపాచార్యుడు చాలా మంచివాడు, నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలిగిన వాడు. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కృపాచార్యుడు అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తుకు గురువు అవుతాడు. ఈ కృపాచార్య యొక్క సకల గుణాలను చూసిన శ్రీకృష్ణుడు చిరంజీవి తత్వాన్ని ప్రసాదిస్తాడు. మహాభారతం చదివిన వాళ్లకు కృపాచార్యుడి గురించి బాగా తెలిసే ఉంటుంది అనుకుంటా. నెంబర్ 4 అశ్వత్థామ. మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో అశ్వత్థామ కూడా ఒకడు. ద్రోణాచార్యుడి యొక్క కొడుకు. మనం ముందు మాట్లాడుకున్న కృపాచార్య యొక్క మేనల్లుడు. పుట్టుకతోనే నుదుట మీద మణితో పుడతాడు. చెప్పాలంటే అశ్వత్థామ శివుని యొక్క అంశ. మీకు అశ్వత్థామ గురించి ఫుల్ స్టోరీ తెలియాలంటే నేను ప్రీవియస్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియో చూడండి, మీకు అశ్వత్థామ గురించి ఫుల్ స్టోరీ తెలిసిపోతుంది. ద్రోణాచార్యుడు కౌరవుల వైపు నిలబడ్డాడని తాను కూడా దుర్యోధనుడు కోసం కురుక్షేత్రంలో పాల్గొన్నాడు. అశ్వత్థామకు చిన్నప్పటి నుండి పాండవులంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కురుక్షేత్ర 18వ రోజు భీముడు కొట్టిన దెబ్బలకు దుర్యోధనుడు చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన అశ్వత్థామను దుర్యోధనుడు కౌరవుల సేనకు సర్వసేనాధిపతిగా నియమిస్తాడు. కానీ అశ్వత్థామ అధర్మ యుద్ధం చేస్తాడు. రాత్రి శిబిరాల్లో నిద్రపోతున్న ఉప పాండవులను ఊచకోత కోసి చంపేస్తాడు. ఇంకా దీనికి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు కలియుగం అంతమయ్యే వరకు ఎన్ని గాయాలైనా అవి మానకుండా శరీరం అంతా షీము నెత్తురు కారుతా ఒక అవిటివాడివై చిరంజీవిగా జీవిస్తూ ఉండని శాపమిస్తాడు. అలాగే నేను కలియుగం చివరిలో కల్కిగా అవతరిస్తాను. అప్పుడు కూడా నేను ధర్మం వైపు ఉండి అధర్మంతో యుద్ధం చేస్తాం. అప్పుడు నువ్వు నాకు సాయం చేయాలని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. అందరూ మంచి పనులు చేసి వరం పొందితే అశ్వత్థామ మాత్రం పాపం చేసి వరం పొందుతాడు. నేను చేసిన ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెంబర్ 3 వేదవ్యాసుడు. ఈయన్ని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు సుమారు 5,000 సంవత్సరాల క్రితం నేపాల్లోని తన్హా జిల్లాలోని దమౌలి అనే గ్రామంలో జన్మించాడు. వేదవ్యాసుడు పాండవులకు మరియు కౌరవులకు తాత. పరాశుర సత్యవతుల కుమారుడు వ్యాసుడు. వేదాలను విభజించి రచించాడు కాబట్టి ఈయన్ని వేదవ్యాసుడు అని పిలుస్తారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని కళ్ళకు కట్టినట్టు రాశాడు. అలాగే ఈయనకు మహాభారతంలో పాత్ర కూడా ఉంది. అంబికకు ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజును, పరిశ్రమకు విదురుడను కొడుకులుగా ప్రసాదించాడు. శ్రీ మహావిష్ణువు అంశంతో పుట్టిన వేదవ్యాసుడు తన అపూర్వమైన జ్ఞానం వల్ల తను చిరంజీవి అయ్యాడు. ఈ కలియుగంలో పుట్టబోయే కల్కి అవతారంకు వేదవ్యాసుడు వేదాలను జ్ఞానంను ప్రసాదించడానికి చిరంజీవి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. నెంబర్ 2 పరశురాముడు. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. రేణుక జమదగ్ని కుమారుడు. ఈయన పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గంభీరంగా కండలు తిరిగిన శరీరంతో, కోరమిసం గడ్డంతో, చేతిలో గొడ్డలి పట్టుకొని పాపం చేసిన వాళ్ళను, క్షత్రియులను ఈ భూప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ నరుకుతాడు. ఈయన కోపం ఒక ప్రళయం. కన్ను ఎర్రజేశాడంటే ఇక అంతే సంగతులు. ఆ మహాశివుడే స్వయంగా పరశురాముడికి కలరాయి పట్టు అనే విద్యను నేర్పిస్తాడంట. అలాగే ఒక పరుష అనే గొడ్డల్ని కూడా బహుమతిగా ఇస్తాడంట. కార్తీ వీరార్జునుడు అనే ఒక క్షత్రియ రాజు పరశురాముడు యొక్క తండ్రైన జమదగ్ని తల నరికి చంపేస్తాడు. దానికి ఆగ్రహించిన పరశురాముడు కార్తవీర్యార్జున్ని చంపేస్తాడు. అలాగే ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టి కొన్ని కోట్ల మంది క్షత్రియులను చంపేస్తాడు. మహాభారతంలో ఉన్న గొప్ప వీరులైన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడికి పరశురాముడే గురువు. కలియుగంలో కలిని అంతం చేయడానికి కల్కి జన్మిస్తాడు. అయితే కల్కికి గురువుగా ఉండి అన్ని విద్యలను నేర్పేది పరశురాముడే. శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం కోసం పరశురాముడు వేచి చూస్తూ హిమాలయాల్లో ఉన్న మహేంద్రగిరి పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.
నెంబర్ 1 హనుమ. మనకు ఎన్ని భయాలున్నా కానీ ఈయన పేరు తలుచుకుంటే చాలు భయాలన్నీ మాయమైపోతాయి. ఆంజనేయ స్వామి రామాయణంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ నాకు ఒక డౌట్ ఉంది, రామాయణంలో ఆంజనేయ స్వామి లేకుంటే రాముడు సీతాదేవిని కనుక్కునేవాడా అని. ఎనీవేస్, మన ఆంజనేయ స్వామి గురించి చిన్నపిల్లల నుండి ముసలి ముతక వరకు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనము ఆయన గురించి లెసన్స్ చదువుకున్నాము, మూవీస్లో చూసి ఉంటాము. ఎందుకంటే ఆయనే కదా మన సూపర్ హీరో. ఇప్పుడు హనుమ ఎలా చిరంజీవి అయ్యాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. హనుమ చిన్నతనంలో పండు అనుకుని ఎర్రగా మండుతున్న సూర్యుడిని మింగడానికి ఆకాశంలోకి వెళ్తాడు. ఇంకా ఇది గమనించిన ఇంద్రుడు హనుమను వజ్రాయుధంతో కొడతాడు. ఇంకా హనుమ స్పృహ కోల్పోతాడు. ఇది చూసిన గాలిదేవుడు ఆగ్రహించి ఈ భూమండలం మీద గాలి అనేది లేకుండా చేస్తాడు. గాలి లేకపోవడంతో జీవులన్నీ చనిపోయే పరిస్థితిలో ఉంటాయి. దీనికి బ్రహ్మ దేవతలు అందరూ వచ్చి హనుమకు చిరంజీవి తత్వాన్ని ప్రసాదిస్తారు. మహాభారతంలో కూడా హనుమ పాత్ర ఉంటుంది. హనుమ శ్రీ మహావిష్ణువు యొక్క చివరి అవతారం కోసం వేచి చూస్తున్నాడంట. కలిని అంతం చేయడానికి కల్కికి హనుమ సాయం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఇది గైస్ వీడియో. మన హిందూ పురాణాల్లో ఉన్న సప్త చిరంజీవులు ఎవరు, వాళ్ళు ఎందుకు అమరత్వాన్ని పొందారని మీరు ఇప్పుడు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.